హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. మనకు తెలిసిందే, మన జనగణ మనం ఇప్పుడు పాడుకుంటున్నామంటే ఆయన రాసింది అనమాట. ఆయన బెంగాల్ నావలిస్టు ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఇప్పుడంటే మామూలు వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ ఉన్నాయి. అప్పట్లో ఓన్లీ బెంగాల్ మాత్రమే ఉండేది. తర్వాత ఇప్పుడు ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ కింద, వెస్ట్ బెంగాల్ కలకత్తా కింద మారింది. సో ఈయన వెస్ట్ బెంగాల్ చెందినవాడు అనమాట, కలకత్తా. అండ్ ఈయన తెలిసిందే మనకి. ఆల్రెడీ మేలో నేను ఈయన గురించి వీడియో చేశాను, అంటే అప్పుడు బర్త్డే గురించి. ఈరోజు డెత్ డే అనమాట. ఈయన చనిపోయింది వచ్చేసి 7th ఆగస్ట్ 1941లో చనిపోయారు. అంటే అదొక 59 years, 84 years అనమాట ఈరోజు చనిపోయి. అండ్ ఆయన చాలా రచనలు కూడా రాశారనమాట. సో ఆయన గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ మే వీడియో అయితే రిలేటెడ్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే నేను ఈ మధ్య డబల్ వీడియోస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు బర్త్డేకి చెప్పి, డెత్ డేకి చెప్పి, మీకేమో నేను డబల్ వీడియోస్ చేస్తున్నాను అనుకోవచ్చు. సో డబుల్ వీడియోస్ వచ్చి అనుకోండి, బర్త్డే డెత్ డే, నేను ఒకటి చెప్తాను, ఇంకోటి ఆటోమేటిక్గా సేమ్ అదే ఉంటుంది. ఎందుకంటే బర్త్డే డెత్ డే డేట్స్ మారుతాయి కానీ వాళ్ళ హిస్టరీస్ అయితే మారవు కదా. సో అందుకనమాట. అండ్ ఆయన జనగణమన రాయడం వల్ల మన జాతీయ సాంగ్ కాదు, నేషనల్ యాంథమ్ అయిందనమాట. ఇప్పుడు జనగణమన నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాతరం. సో నాకు ఎప్పుడు ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, నేషనల్ సాంగ్ ఏంది, నేషనల్ యాంథమ్ ఏంది. ఒకవేళ తప్పు చెప్తే సారీ. అండ్ నాకు తెలిసి నేషనల్ సాంగ్ వందే మాతరం, అది బంకింగ్హామ్ చటర్జీ గారు రాశారు. నేషనల్ యాంథమ్ వచ్చేసి ఇది జనగణమన, నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను ఎడిటెడ్ వీడియోలో ఆయన గురించి పెడతాను, బర్త్డే వీడియో. చెక్ చేసి ఈ వీడియో కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ.